హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఎంఎల్ఎస్ మోక్షిత్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ట్రెడిషనల్ వేలో చిక్కుడుకాయ వేపుడు చూద్దాము. ఇదండి, నేనైతే చిక్కుడుకాయ కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు చేసుకొని వాటిని బాయిల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది చాలా ప్రాసెస్. ఇది మాత్రం చిక్కుడుకాయ మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో వచ్చేసేసి మనకి బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఉడికిపోయింది కాబట్టి దీన్ని మనం వాటర్ అంతా వడగట్టుకొని అదే కడాయిని కాస్త కడుక్కొని దాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లో నూనె ఆవాలు అలాగే తెల్లగడ్డలు కచ్చాపచ్చగా కట్టుకొని మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి వాటర్ ఉంటుంది కదా, ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం అక్కడే పిండేసేసి ఇదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేపుకుంటూ ఉన్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి ఇందులో కారం పప్పుల పొడి యాడ్ చేసుకున్నామంటే చిక్కుడుకాయ ఫ్రై అయిపోయినట్టే. ట్రెడిషనల్ వేలో చిక్కుడుకాయ ఫ్రై మీకోసమే వ్యూయర్స్. చూసి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.